అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విజయనగరం జిల్లాలో గజరాజుల బీభత్సం తీవ్ర కలకలం రేపుతోంది. ఏ క్షణంలో ఏనుగుల గుంపు గ్రామాలపై పడుతుందోనని కూడా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయం గుప్పెట్లో గడుపుతున్నారు. కోర్లం, బిళ్లవలస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సాగుతున్నటువంటి ఈ విధ్వంసం రైతన్నల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు మెరకముడిద మండలంలో ఏం జరుగుతోంది? ఏనుగుల దాడికి పంటలు ఎంత మేర ధ్వంసమయ్యాయి? అటవీ శాఖ అధికారులు చెప్తున్నదేంటి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. విజయనగరం జిల్లా మెరకముడిద మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు గజరాజుల వల్ల కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోనే తిష్ట వేసిన ఏనుగుల గుంపు పగటిపూట సమీప అడవుల్లో లేదా పొదల్లో ఉంటూ రాత్రి కాగానే పంట పొలాలపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా కోర్ల బిళ్ల వలసతో పాటు పరిసర గ్రామాల్లో పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతోంది. ఎంతో కష్టపడి పెంచిన వరి పంటను, అరటి తోటలను ఏనుగులు పూర్తిగా తొక్కిపడేస్తున్నాయి. అంతటితో ఆగకుండా పొలాలకు నీరందించే సాగునీటి పైపులను సైతం ధ్వంసం చేస్తూ ఉండడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమైపోతూ ఉంటే రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంకా దగ్గరికి వెళ్ళక రెచ్చగొట్టుకో. మూడు కాదు 8. పొలంలో ఏనుగులు వచ్చాయి. మెరకముడిద మండలం. కేవలం పంట నష్టమే కాదు, ఇప్పుడు ప్రాణభయం కూడా ఈ గ్రామాలను వెంటాడుతోంది. పొలాల సరిహద్దులు సంచరిస్తున్న ఈ ఏనుగులు ఎప్పుడు గ్రామాలపైకి దండెత్తుతాయోనని ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు ఊళ్లలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. చీకటి పడితే ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా జనం తీవ్రంగా భయపడిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల భద్రతపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏనుగుల సంచారాన్ని, వాటి కదలికలను ప్రత్యేక బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అటవీ అధికారులు గ్రామస్తులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ఎవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. పొలాల వైపు వెళ్లడం లేదా ఏనుగులను చూడటానికి గుంపులుగా వెళ్లడం చేయవద్దని అధికారులు చెప్తున్నారు. ఏ కారణం చేతనైనా ఏనుగులను రేకెత్తించడం, అలాగే వాటిపైకి రాళ్లు రువ్వడం లేదా పెద్ద శబ్దాలు చేయడం లాంటివి అస్సలు చేయవద్దన్నారు. అధికారుల సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చని కూడా స్పష్టం చేశారు. ఓ తినేస్తున్నా ఏటో. మరోవైపు బాధితులు మరియు స్థానిక ప్రజలు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నారు. గజరాజుల దాడిలో నష్టపోయిన వరి, అరటి పంటలకు మరియు సాగునీటి వ్యవస్థకు ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయి పరిహారాన్ని అందించాలి. ఏనుగులను జనావాసాల నుంచి సురక్షిత ప్రాంతాలకు లేదా సంరక్షణ కేంద్రాలకు తరలించి తమ ప్రాణాలకు, ఆస్తులకు శాశ్వత రక్షణ కల్పించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాంలో ఏనుగుల గుంపు ఏ విధంగా విజృంభిస్తుందో యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కోర్లం, బిళ్లవలసతో పాటు గజరాజుల గుంపు హల్చల్ చేస్తోంది. ఆయా గ్రామాల్లో కూడా ప్రవేశించి ఏ స్థాయిలో పంటల్ని నాశనం చేస్తుందో కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అధికారులు అయితే వారికి కీలక సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి వేళల్లో పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తున్న ఏనుగులు వరి, అరటి తోటలను తొక్కి పారేస్తున్నాయి గజరాజుల గుంపు.